మొత్తానికి చూస్తున్నాం కదా జూబ్లీ సినిమాకి వెంకటరావు నుంచి సిద్ధంగా ఉన్నాడు, అలాగే ఎర్రగడ్డ నుంచి రంజిత్ కూడా సిద్ధంగా ఉన్నాడు. ముందుగా వెంగళరావు నుంచి తాజా అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అరవింద్ ద్వారా. అరవింద్ చెప్పండి, మొత్తానికి వెంగళరావు నగర్లో ఓటింగ్ సరళి ఎలా కొనసాగుతోంది? 6 గంటల సమయం నుండి కూడా ఇప్పటికే పోలింగ్ ఏర్పాట్లు కూడా అన్ని పూర్తి చేశారు. 7 గంటల నుండి పోలింగ్ ఓట్లు వేయడానికి కూడా అది ప్రారంభమైంది. ఇప్పటికే ఇక్కడ వెంగళరావు నగర్ డివిజన్లో చూసుకుంటే చుట్టూ సీసీ కెమెరా పర్యవేక్షణలో పోలీసు భద్రత నడుమ కూడా ఇక్కడికి పోలింగ్ కేంద్రం కూడా ఏర్పాటు చేసి పోలింగ్ కూడా జరుగుతుంది. ఉదయం సమయం నుండి కూడా ఇప్పటికే జనాలు కూడా ఇక్కడికి ఒక్కొక్కరు కూడా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇక్కడ ఏదైతే చూసుకుంటే కొంచెం సమస్యాత్మకమైన ప్రాంతం కాబట్టి పోలీసు భద్రత ఉన్నట్టు కూడా ప్రధానంగా కనిపిస్తుంది. ఏదైతే ఒక దిక్కు చూసుకుంటే ఇక్కడ అమీర్ స్కూల్ దగ్గర కూడా కిడ్స్ స్కూల్ దగ్గర కూడా ఇప్పటికే ఇక్కడ పోలింగ్ కూడా వేయడం కూడా జరిగింది. ఇప్పటికే కొంతమంది మహిళలు కానీ అటు యువకులు కానీ ఇప్పటికే ఓటు హక్కు వారు వినియోగించుకొని కూడా ఇప్పటికే బయటకు వస్తున్నది కూడా మనకు ప్రధానంగా కనిపిస్తుంది. లోపల కూడా అంటే మొత్తం ఎన్ని ఈవీఎంలు ఉన్నాయి, మొత్తం 4 ఈవీఎంలతో కూడా ఇప్పటికే ఇక్కడ ఓట్లు కూడా ప్రారంభం కూడా అయిందని కూడా చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూసుకుంటే అమీర్ కిడ్స్ స్కూల్ దగ్గర కూడా ఓటు హక్కు వినియోగించుకున్న అందరూ కూడా ఇప్పటికే ఇక్కడ బయటకు వస్తున్నారు. ప్రధానంగా ఇక్కడ ఏదైతే ఉదయం సమయంలో కూడా మొబైల్ కౌంటర్స్ ఏర్పాటు చేశారు. ఇక్కడ ఓటర్ స్లిప్ లో అంటే ఓటర్కి ఎవరైతే ఉన్నాయో వారి యొక్క స్లిప్ చూపెట్టి ఇలా వేయడానికి కూడా ఇక్కడ 2 కౌంటర్స్ కూడా ఏర్పాటు చేశారు. ఇది సాయంత్రం వరకు కూడా చూసుకుంటే ఇక్కడ ఎవరు కూడా మొబైల్స్ తో లోపలికి వెళ్ళొద్దు అని కూడా అధికారులు కూడా స్పష్టంగా చెకింగ్ చేసి మరి వారిని లోపలికి కూడా పంపించే పరిస్థితులు కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. మరొక విధంగా చూసుకుంటే ఏదైతే ఇక్కడ హోరాహోరీగా జరిగిన ప్రచారంలో ప్రజాస్వామ్యంలో ఎవరు నెగ్గుతారు ఎవరు ఓడిపోతారు అనేది కూడా ఓటర్లే కూడా నిర్ణయించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మరొక విధంగా చూసుకుంటే ఇక్కడ పోలీసు భద్రతా బలగాలు కూడా ఇక్కడ ఏర్పాటు కూడా జరిగింది. మరొక విధంగా చూసుకుంటే ఎవరైతే వారి టోకెన్ అంటే మొబైల్స్ మాత్రం ఎట్టి పరిస్థితులు కూడా లోపలికి వెళ్లే పరిస్థితి కూడా కనిపిస్తుంది. లోపల కూడా 4 సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు. ఆ 4 సీసీ కెమెరాల పర్యవేక్షణలో కూడా అధికారులు కూడా చెక్ చేయడం కూడా జరుగుతుంది. ఇక్కడ బిఎల్ఓ ఆఫీసర్ కూడా ప్రతి ఒక్కరి దగ్గర కూడా అంటే ఎక్కడైతే ఓటు వేయాలో అక్కడికి ప్రధానంగా వెళ్లి చూపెట్టే పరిస్థితి కూడా ఇక్కడ కొంతమందికి కనిపిస్తుంది. కొంతమందికి ఏమో మరి ఎవరికైతే కొంచెం వాళ్ళకు కూడా ఇక్కడ వీల్ చైర్ లాంటివి కూడా విధంగా చూసుకుంటే దగ్గర కూడా ఎవరు కూడా చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో కూడా ఎవరు సంబంధించిన వారు కూడా ఉండదు. కేవలం ఓటు వేయడానికి వచ్చిన వారందరూ కూడా వెళ్ళి ఓటు హక్కు వినియోగించుకోవాలని కూడా ఇప్పటికే ఇక్కడ ప్రధానంగా అన్ని కౌంటర్లు కూడా ఏర్పాటు చేశారు. చుట్టుపక్కల కూడా పోలీసుల భద్రతా బలగాలతో కూడా ఇక్కడికే ప్రధానంగా కనిపిస్తుంది. ఇక్కడికే ఉదయం సమయంలో కూడా 7 గంటల ప్రాంతం నుండి పోలింగ్ కూడా ప్రారంభమైంది. అందరు ప్రజలు కూడా వచ్చి వారి ఓటు హక్కును కూడా వినియోగించుకుంటున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఇది కొంచెం యూసఫ్ కూడా దగ్గర ఉంటుంది, కొంచెం ఏరియా కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి పోలీసులు స్టార్టింగ్ పాయింట్ దగ్గర నుండి ఎండింగ్ పాయింట్ వరకు కూడా భారీ పోలీసులు కూడా ఇక్కడ మోహరించినట్టు కూడా కనిపిస్తుంది. అక్కడ బ్యారిగేట్లు ఫస్ట్ అంటే ఉదయం సమయంలోనే బ్యారిగేట్లు ఇవ్వడం జరిగింది. ప్రజలు కూడా ఇక్కడ ఓటు హక్కును కూడా ఇక్కడికి వచ్చారు. సురేష్, అరవింద్ మీరు అందుబాటులో ఉండండి, మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు.